ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే, ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, వామచార దోషం, నాగదోషం, సంతానం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా, మంచి శుభవార్త చెబుతాను. ఇక నువ్వు ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి. వెంటనే నేను చెప్పేది విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా, చాలా అవమానాలు పడ్డావు. నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు, అపనిందలు వచ్చాయి తల్లి. వాటితోటి ఎంతో పోరాడావమ్మా, ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు తల్లి. నీ జీవితంలో ప్రతి విషయము కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుందమ్మా. కొంతమంది వ్యక్తులు మాటలతోటి, చేతలతోటి బాధ పెడుతున్నారు తల్లి. నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు, ఎంతో వేదన చెందుతున్నావు. నేను నీకు సహాయం చేయటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా. ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావు. ప్రతిరోజు నా పాదాల దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకుంటున్నావు. నువ్వు చెప్పేది విను తల్లి. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, మనం కరిగిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకనే ఏడుపును వదిలేసి కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి వారు తలదించుకోవాలి తల్లి. జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా. జీవితం అనేది చాలా విలువైనది తల్లి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఈ రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతేనే గాని బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే గాని ఎదగలేము. అలలకి అలసట ఉండదు, ఆశలకి హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం తల్లి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, మరికొన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే నీ జీవితంలో వచ్చిన అవమానాలను మర్చిపోతావమ్మా. నీ జీవితంలోకి వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి తల్లి. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు, స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో అమ్మా. దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వారందరూ ఉంటారు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు వారందరూ కూడా వదిలేస్తారు తల్లి. అప్పుడే నీకు ఎవరు ఎలాంటి వారు అనేది నీకు అర్థమవుతుందమ్మా. ఒకటి చెప్తాను విను తల్లి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి. నువ్వు వారు వెళ్ళిపోయారు అని కూర్చుని విచారిస్తూ ఉండవద్దమ్మా. నీ జీవితం నీది, నీకోసమే నువ్వు బ్రతుకు తల్లి. ఎదుట వ్యక్తి నీకు విలువ ఇవ్వలేదు అని, మర్యాద ఇవ్వలేదు అని నువ్వు బాధపడవద్దమ్మా. గౌరవం ఇచ్చే అంత అర్హత వారికి లేదని, నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదు అని నువ్వు అర్థం చేసుకో అమ్మా. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. నా అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా. వరకు నువ్వు పడ్డ కష్టాలకి, అవమానాలకి ఫలితం అనేది వచ్చిందమ్మా. ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ఆఖరికి చనిపోవాలి అని అనుకున్నావు. నువ్వు నా బిడ్డవి కదా తల్లి. నా బిడ్డని అటువంటి ఆలోచనల వైపుకి వెళ్ళనిస్తానా నేను? అదే ఎన్నో సందేశాలను పంపి, ఎంతో ధైర్యాన్ని నింపి,
మళ్ళీ బ్రతకడం అనేది నేర్పి నీకు ఒక మంచి జీవిత గమ్యాన్ని చూపించాను తల్లి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావమ్మా. ఎప్పుడూ కూడా క్షణికావేశం పనికిరాదు తల్లి. జీవితంలో కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎలా ఎదురించాలి అని ఆలోచించాలే తప్ప చావు ఒక్కటే పరిష్కారం కాదు తల్లి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చనిపోవాలి అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వదు తల్లి. ఇప్పుడు చూసావా తల్లి ఎంత సంతోషంగా ఉన్నావో. ఇప్పుడు నీకు ఎటువంటి లోటు లేదు. తోటి పిల్లలతోటి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా. ఇంత అందమైన జీవితాన్ని నువ్వు మిస్ అయ్యి ఉండేదానివి కదమ్మా. ఒక్క క్షణం ఆలోచించకుండా నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఈ జీవితాన్ని సంతోషాన్ని మిస్ అయ్యేదానివి తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయమ్మా. ఇక నీ జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వనమ్మా. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూస్తానమ్మా. కొన్ని ఆటుపోటులు ఎదురైనా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాలే తప్ప ఇంకేమీ కాదు తల్లి. వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా, ఆనందం స్థిరంగా ఉండేలా నేను చేస్తాను తల్లి. బిడ్డ, నువ్వు ఏమి చేసినా కలిసి రావటం లేదు అని, ఏ వ్యాపారం చేసినా అందులో కలిసి రావటం లేదు అని బాధపడుతున్నావు. కొన్నిసార్లు జీవితం పుస్తకంలో పేజీ తిప్పినట్లుగా జరిగిపోదు తల్లి. కొంత సమయం పడుతుంది తల్లి. జీవితం కదా, కొన్నిసార్లు అనుభవం నేర్పుతుంది. పొరబడినా తడబడినా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. దాని ద్వారా కుదుటపడాలి. అప్పుడే నీకు మంచి ఫలితం అనేది వస్తుంది తల్లి. అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది తల్లి. నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుందమ్మా. నీ జీవితంలో వచ్చే కష్టనష్టాలు నీకు ఒక గుణపాఠం నేర్పటానికే వస్తున్నాయి అని తెలుసుకో అమ్మా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసి నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దమ్మా. అన్నీ సర్దుకుంటాయి. నిశ్చింతంగా ఉండమ్మా. నీకు అన్నీ మంచే చేస్తాను. నా సాయి తండ్రి నాతో ఉన్నాడు అనే నమ్మకంతోటి ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుందమ్మా. శుభాలు కలుగుతాయి. ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఎన్నో కష్టాలు బరువు బాధ్యతలు దాటి వచ్చావు. నువ్వు పడిన కష్టాలకి పరిష్కారం దొరికినట్లేనమ్మా. కానీ ఏమీ తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు. నీ సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. ఇక నీ జీవితంలో సంతోషకరమైన రోజులు వచ్చేసినట్లే. వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు మోసి మోసి అలసిపోయావు తల్లి. ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు. తెలివితేటలతోటి అన్నిటినీ దాటుకుని వచ్చావు. నువ్వు అనుకున్న దానితో విజయం సాధించావమ్మా. నా మీద నమ్మకం వల్ల, ఓపిక వల్ల ముందంజలో ఉన్నావు తల్లి. నమ్మకం నీకు బలంగా మారింది తల్లి. నేను గొప్పగా అవ్వాలి. సమస్య ఏదైనా సరే దానికి ఎదురు వెళ్ళి పరిష్కరించుకుని జీవితంలో సాధించాలి అనే ఆశ నీలో మొదలయ్యింది. దానిని సాధించటంలో నువ్వు ఫలితం పొందావు తల్లి. ఎన్ని సమస్యలు ఆటంకాలు వచ్చినా వాటిని ఎలా దాటాలి, ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచిస్తావు తల్లి. ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఈ కష్టకాలం దాటాలి అని ఆలోచిస్తావు. చెట్లకి నీళ్ళని పోస్తేనే కదమ్మా పళ్ళని ఇస్తుంది. అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా విజయం సాధిస్తావు. నువ్వు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావు తల్లి. నీకు అన్ని విజయాలే కలుగుతాయి తల్లి. అలాగే నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉందమ్మా. ఎందుకంటే నీ వెనకే నేను ఉన్నాను కదా తల్లి. దేనినైనా సాధించే శక్తి, బలం, నమ్మకం నీలో ఉన్నాయమ్మా. అందుకే తల్లి నువ్వు దేనినైనా సాధించగలవు. నీ నమ్మకం, సహనం, ఓర్పు ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా. నమ్మకం, ఓపిక ఇవే నీకు శ్రీరామ రక్ష తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావమ్మా. ఈరోజు సాయంత్రం లోపల ఒక శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది. ఈ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది తల్లి. వార్త కోసమే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు. కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ అడిగిన శుభవార్త అది ఈరోజు నీకు అందుతుంది తల్లి. నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకి
ఫలితం ఈరోజు నీకు అందుతుందమ్మా. ఫలం వల్ల నీకు సమస్తం లభిస్తాయి. మంచి లాభాలు చేకూరుతాయి తల్లి. నీ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదమ్మా. నీ బిడ్డలు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచానమ్మా. నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు. వారు వెళ్ళిన చోట విజయం సాధించుకుని వస్తారు. బలం నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటుందమ్మా. వారి భవిష్యత్తు బంగారుమయం చేస్తాను తల్లి. ఈ రోజు నుండే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తారు. నా ఆశీస్సులు ఎప్పుడూ నీ బిడ్డలకు ఉంటాయమ్మా. వాళ్ళకి శుభాలు కలిగి శుభకార్యాలు జరిగి వారు ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు. వారి సంతోషాన్ని చూసి నువ్వు ఎంతో సంబరపడిపోతావు తల్లి. ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. అలాగే నా బిడ్డ సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. నీకు అతి త్వరలో మంచి సంతానం కలుగుతుంది తల్లి. అంతటి భాగ్యం నీకు కలిగిస్తానమ్మా. నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు. ఎటువంటి ఆందోళన దిగులు వద్దు తల్లి. నీకు మంచి సంతానం కలుగుతుంది. ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. నీ సాయి తండ్రి నీకు సత్యప్రమాణం చేస్తున్నాడు తల్లి. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ బంధంలో మంచి మార్పు వచ్చి నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు. నా బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందరికీ కూడా మంచే చేస్తాను. అందరూ సంతోషంగా ఉండండి అని అయితే మన బాబాగారు 3వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు మన బాబాగారు అయితే మనందరికీ చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.